దిస్ ఈస్ డాక్టర్ కావ్య, హోమియోపతి ఫిజిషియన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీడమ్ ఫ్రమ్ సిక్నెస్. ఇవాళ విమెన్లో ఉండే మోస్ట్ కామన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఐరన్. ఐరన్ ఏంటంటే మన రెడ్ బ్లడ్ సెల్స్లో ఒక పిగ్మెంట్ ఉంటుంది, దాన్ని హెమోగ్లోబిన్ అంటారు. సో అది ఫార్మేషన్ కోసము, ఆ హెమోగ్లోబిన్ లెవెల్ ఫార్మేషన్ కోసము ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐరన్ కంటెంట్ అనేది హెమోగ్లోబిన్లో ఇంపార్టెంట్ కాబట్టి అది హెమోగ్లోబిన్ లెవెల్ అన్న ఆర్బీసీ లెవెల్స్ అన్న తగ్గిపోతే ఎనీమియా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఇది మెయిన్గా ఉమెన్లో చాలా వస్తుంటుంది. మోస్ట్లీ మెన్సెస్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెన్సెస్ టైంలో హెమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది, దానివల్ల ఎనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటంటే పల్సెస్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మెయిన్గా పాలకూర అండ్ పంకిన్ సీడ్స్, సీ ఫిష్, వీటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో విమెన్ డైలీ వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఇందులో ఏదో ఒక ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. సో దట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉండడం వల్ల హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా కాన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట. సెకండ్ వచ్చేసి వైటమిన్ డి. ఇండియాలో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా అరుదుగా చూస్తుంటాం అన్నమాట. ఇదేంటంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ కరెక్ట్గా ఉంచడానికి అండ్ ఏదైనా వైరస్ నుంచి వాటి నుంచి ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. సో అది కరెక్ట్గా ఉంచడానికి అండ్ గుడ్ బోన్ హెల్త్ కోసం కూడా ఈ వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ వైటమిన్ డి ఏంటంటే మన సన్ ద్వారా ఆర్ ఎగ్స్ వీటిలో ఎక్కువగా ఉంటుందన్నమాట వైటమిన్ డి. అండ్ ఈవెన్ మష్రూమ్స్లో కూడా వైటమిన్ డి ఉంటుంది. సో డైలీ మనం తీసుకున్న ఫుడ్లో ఇది ఉండేలా చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయోడిన్. అయోడిన్ ఏంటంటే మన థైరాయిడ్ ఫంక్షన్కి అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అయోడిన్ లెవెల్స్ తక్కువ అయితే మనకు థైరాయిడ్లో హైపోథైరాయిడిజం అనేది వస్తుంటుంది. సో ఇదేంటంటే ఈ అయోడిన్ మన సీ ఫుడ్లో అండ్ మన సీ ఫుడ్లో ఐరిస్ సాల్ట్లో ఎగ్స్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ బి12 కూడా ఏంటంటే మన న్యూరాలజికల్ డిసార్డర్స్ రాకుండా ఉండడానికి, మంచి ఇమ్యూనిటీకి, వీటికి వైటమిన్ బి12 అనేది చాలా అవసరం అన్నమాట. ఇవేంటంటే ఇవి మెయిన్లీ వెజిటేరియన్స్, వీగన్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే ఈ వైటమిన్ బి12 అనేది సీ ఫుడ్లో అండ్ వీటిలో సీ ఫుడ్లో ఎక్కువగా దొరుకుతుంది అన్నమాట. సో వెజిటేరియన్స్కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది విటమిన్ బి12 డెఫిషియన్సీ. నెక్స్ట్ వచ్చేది కాల్షియం కూడా మన బోన్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్కి మెయిన్ రీజన్ అనమాట. సో ఇది తగ్గిందంటే మనకి ఆస్టియోపోరోసిస్ ఆర్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ రావడం అరుదుగా చూస్తుంటాం అన్నమాట. సో ఇవేంటంటే మనకి కాల్షియం అనేది నట్స్లో అండ్ ఫిష్లో అండ్ డైరీ ప్రోడక్ట్స్లో ఉంటుంది. సో ఇది డైలీ తీసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం అమౌంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం ఏంటంటే మనకి ఫర్టిలిటీ సమస్యలు వాటిలో చాలా చూస్తుంటాం అనమాట. మెగ్నీషియం లెవెల్స్ తగ్గిపోవడం. సో మెగ్నీషియం అనేది మజిల్స్కి కూడా కాంట్రాక్షన్ రిలాక్సేషన్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ మెగ్నీషియం అనేది మన బీన్స్లో, నట్స్లో, పంకిన్ సీడ్స్లో, సన్ఫ్లవర్ సీడ్స్లో వాటిలో ఎక్కువ ఉంటుంది. సో ఇది డైలీ తీసుకోవడం వల్ల మెగ్నీషియం లెవెల్స్ కరెక్ట్గా ఉండడం వల్ల మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అవి ఏం రాకుండా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.